అధికారత కోసం కృషి చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం. ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్క చెల్లెమ్మల ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ, ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను.
గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్ళు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు. కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి, మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేసి ఆ ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉంటూ అదే అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వరుసగా క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా 18,750 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ 4 ఏళ్లలో అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వారికి జీవనోపాధి కోసం మార్గాలన్నీ కూడా చూపిస్తూ ఏకంగా 75,000 రూపాయల ఆర్థిక సహాయం నా అక్క చెల్లెమ్మలకు చేస్తానని, ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే జిల్లాలోనే మాడుగుల నియోజకవర్గంలో కోటపాడులో ఇదే చేయూత అనే ఈ ప్రోగ్రాం గురించి ఇదే జిల్లాలోనే చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం 4వ విడత కూడా 75,000గా ఇచ్చే ఈ కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే ఈ 4వ విడత కార్యక్రమం కూడా చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా తాను తన కాళ్ళ మీద నిలబడేట్టుగా అదే అక్క చెల్లెమ్మను వరుసగా కూడా క్రమం తప్పకుండా సహాయం అందిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు మల్టీనేషనల్ కంపెనీస్తో అమూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీసీ కానీ, రిలయన్స్ కానీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, హిందుస్థాన్ లీవర్ కానీ ఇలా రకరకాల కంపెనీలతో ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటునిస్తూ ఆ కంపెనీలతో టైఅప్ చేయించడము, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడము, ప్రతి సంవత్సరం 18,700